గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళినటువంటి శైలజ అనే విద్యార్థిని సాయంత్రం కల్లా విగత జీవిగా నాగరాజు అనే గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో మరణం చెందింది. అసలు ఏం జరిగింది? ఉదయాన్నే స్కూల్కి వెళ్ళినటువంటి శైలజ అనే విద్యార్థిని మధ్యాహ్నమే కడుపు నొప్పి అని చెప్పి ఉపాధ్యాయుడి నుంచి పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేసింది. అయితే కట్ చేస్తే సాయంత్రానికల్లా ఇంటికి రాలేదు. తల్లి సోదరుడు ఇద్దరు కూడా భయాందోళన గురి చెందారు. సోదరి ఇంటికి రాలేదని గమనించినటువంటి ఆ సోదరుడు తల్లి ఇద్దరు కూడా ఆ ఊరంతా తిరిగారు. ఆ ఊరు తిరుగుతున్న నేపథ్యంలోనే ఒకసారిగా గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి ముందు తన సోదరి శైలజ చెప్పులు గమనించాడు ఆ సోదరుడు. దీంతో లోపలికి వెళ్ళి చూసి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే తన సోదరి శైలజ విగత జీవిగా పడి ఉంది, మరణించి ఉంది. సో మొత్తం మీద ఈ ఘటన గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో జరిగింది. ఈ ఘటన 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని శైలజ అనే విద్యార్థిని మరణిస్తూ ఒక్కసారిగా తల్లిదండ్రులకి కనబడడంతో వారంతా కూడా ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయంత్రానికి నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో శవమై కనిపించింది శైలజ. అయితే నాగరాజు ప్రస్తుతం పరారులో ఉన్నాడు. నాగరాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళినటువంటి శైలజ తన సోదరుడితో పాటుగా స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం కడుపు నొప్పి అనారోగ్యం అంటూ ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నం చేసింది, కానీ ఇంటికి రాలేదు. మధ్యాహ్నం ఏం జరిగింది? నాగరాజు ఆ స్కూల్ వెళ్ళినటువంటి శైలజ అనే విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లాడా, లేదంటే బలవంతంగా తీసుకెళ్లాడా? శైలజ అటుగా వెళ్తున్న సమయంలో ఆయన గుర్తించి గమనించి తనని లోపలికి లాగాడు. అసలు ఏం జరిగింది? మొత్తం మీద ఈ రకంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా సాయంత్రానికల్లా తన తల్లిదండ్రులు వెతకడంతో ఆ యొక్క శైలజ చెప్పులు నాగరాజు ఇంటి బయట కనిపించడంతో వాళ్ళు వెళ్ళి లోపల తాళం పగలగొట్టి చూస్తే శైలజ మరణించి కనిపించింది, విగత జీవిగా కనిపించింది. తన మెడపై కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి, కొన్ని మెడపై గాయాలైనట్టుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. సో మొత్తమే తనకి ఎటువంటి శత్రుత్వం లేదు. తన కుటుంబం చాలా కాలంగా ఇక్కడ నివసిస్తుంది. చాలా బీద మధ్యతరగతి కుటుంబంగా శైలజ తండ్రి చెప్తున్నాడు. ఆమెపై కన్నేసి దారుణానికి పాల్పడి ఉండవచ్చు అంటూ కూడా తండ్రి ఆరోపిస్తున్నాడు. శైలజను ఎందుకు చంపారో ఇప్పటి వరకు కూడా అర్థం కావడం లేదంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆర్టీవీతో పూర్తిగా ఆ శైలజ యొక్క తల్లిదండ్రులు తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, ఓవర్ టు యు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి విద్యార్థి శైలజ దారుణ హత్యకు గురైంది. అయితే హత్యకు గల కారణాల మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శైలజ మృతదేహం లభ్యమైంది. శైలజ కుటుంబ సభ్యులు కూడా నాగరాజు మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శైలజ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. వాళ్ళ తండ్రి దావీద్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది? మీ అమ్మాయి ఈ చనిపోయినట్టు మీకు ఎలా తెలిసింది? సార్, నేను మామూలుగా ఉదయం పాటు పనికి వెళ్ళి 8ంటికి వెళ్ళిపోయాను సార్. పిల్ల 9ంటికి వెళ్ళి హై స్కూల్కి వెళ్తారు. అయితే మా 2 బ్యాగులు ఒక సైకిల్ అండి. అమ్మాయి మా వాడి 2 బ్యాగులు తీసుకొని వెళ్ళాడు. పాప వెనకాల వస్తుంది. సరే హై స్కూల్కి వెళ్ళినాక 11 టైంకి కడుపులు నొప్పి అని చెప్పేసి ఇంటికని వస్తుందంటండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పాప ఇంటికి రాలేదండి. రాపెళ్ళాక మా వాడు మధ్యాహ్నం లంచ్ టైం లేచినప్పుడు పాప చూస్తే అమ్మాయి మామూలుగా 2 పిల్లలు ఉంటారండి. మా అమ్మాయి అంటే మా అమ్మాయి వెళ్ళిపోయి ఛాన్స్ అయిపోయింది అని చెప్పి చెప్పారంట. ఇక మా వాడు ఆ టైం దాకా చూసి మామూలు టైంకి వచ్చేసి అదే బడైపోయిన టైం నుంచి బయలుదేరి 1 గంట ముందు బయలుదేరేసి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడిగి, అమ్మాయి ఎప్పుడో బయలుదేరినట్టు రాలేదా అమ్మ అంటే రాలేదని చెప్పిందంట వాళ్ళ అమ్మ. ఇక బాబుకి అనుమానం వచ్చేసి పాప వెళ్ళే దారిలో మొత్తం ఎత్తుక్కుంటూ వచ్చేళ్ళకి ఒక వెళ్ళే దారిలో పాప చెప్పులు లేకపోయినాయండి సార్. పాప చెప్పులు లేకపోవడం మా అమ్మ చెప్పులు లాగున్నాయని చెప్పేసి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసి ఉందంటండి. ఇంటికి తాళం వేసి చూస్తే మళ్ళీ అనుమానం వచ్చి మా అమ్మ చెప్పులు ఏడు ఉన్నాయి కదా అని చెప్పేసి కిటికీ నుంచి తొంగి చూశాడండి సార్. పాప పక్క తిరిగేట్టు పనుకుందంట సార్. సరే మామూలుగా అలా అటు పనుకుందా ఏదో రకంగా వాడు తెలియదు కదండి. కేకలేస్తుంటే పలకలేదండి. పలకపోయలేక అనుమానం వచ్చేసి రాయితో అది తాళం పగలు కొట్టేసి పాప అప్పటికే చనిపోయి ఉంది. వాడికి తెలియలా మామూలుగా ఉందని చెప్పి బయటికి తీసుకొచ్చేలా అంటే చనిపోయి ఉందంట. అప్పటికంటే నాకు 4:30 ఆ టైంకి ఫోన్ వచ్చింది సార్ నా పనికా నుంచి. ఇక నేను ఆడవాడికి వచ్చేలేక పాపని అక్కడ బాల మీద పనుకోబెట్టారు సార్. పాప వచ్చేలేక డాక్టర్ ఆయన వెళ్తుంటే ఆయన చూపించాను సార్. పాప చనిపోయి ఛాన్స్ అయిపోయిందన్న. పాప ఎప్పుడు చనిపోయింది కూడా తెలియదు సార్.
అంటే ఇప్పుడు ఈ నాగరాజు ఇంట్లో దొరికింది కదా, అసలు నాగరాజు మీకు తెలుసా? అంటే నాగరాజు అనే వ్యక్తి మీకు తెలుసు? తెలియదు సార్, అంటే బడికి వెళ్ళే రూటు అటు, అంతేగాని నారాజు ఎవరు మాకు తెలియదు సార్. మధ్యలోనే ఆ పిల్ల చెప్పులా పని, అంటే ఇక మా ఫ్రెండ్స్ ఇల్లు ఇంకొక దూరం, ఇక ఈ మధ్యలో చెప్పులు తేలి ఏందని చెప్పేసి పిల్లోడు ఇంకా అట్లా చూసి. మీ పాప శైలజ ఫ్రెండ్స్ అదే దారిలో ఉంటారు? కొద్దిగా లోపల ఉంటారు, కొద్దిగా ఆ ఇల్లు కాదు ఇంకా కొద్దిగా లోపల ఉంటారు. అంటే వచ్చే దారిలో ఇక పాప రాలేదని చెప్పేసి ఇక అన్ని రూట్లు చూస్తూ ఉండలేక అక్కడ ఉంది సార్ పాప. అంటే ఇప్పుడు మీ పాపను చంపాల్సిన అవసరం నాగరాజుకు ఉందా, లేకపోతే ఇంకెవరన్నా మీకు నాగరాజు మీదనే అనుమానం ఉందా, ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా? ఆయన కనుక్కుంటే సార్ తెలుసు సార్, అది మాకైతే ఎవరైనా తెలుసు సార్. అసలు ఏం జరిగిందో ఆయన పుట్టుకుంటే కానీ నాకు తెలియదు సార్. నేను ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం సార్. పాప డైలీ రాలేదని చెప్పేసి ఇట్లా జరిగింది ఏందని చెప్పేసి మేము తీవ్రంగా బాధపడుతున్నాం సార్. పాప చిన్నమ్మ కూడా ఉంది, చెప్పమ్మా. అంటే నాగరాజు మీద మీకు ఏమన్నా అనుమానం ఉందా, లేకపోతే అసలు నాగరాజు ఎందుకు చంపండి? చంపాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము అతను చంపారని అనుకుంటున్నాం కదండి. లేకపోతే మాకు అతని మీద మాకేం తెలియదు, అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు కండి. అది పాప ఇంట్లో ఉందని అతననే తెలిసింది, కానీ అంతకుముందు అయితే మాకైతే తెలియదు. అంటే ఇప్పుడు పాపను చంపాల్సిన అతను ఎవరో మీ కుటుంబానికి తెలియదు, అతని ఇంట్లో అతని గదిలో మీ పాప మృతదేహం ఉంది. అంటే మీకేమన్నా ఇంకా వేరే అనుమానాలు, అంటే ఇప్పుడు మీ కుటుంబ తగాదాలు కానీ ఇంకోటి కానీ ఏమన్నా ఉన్నాయా? అసలు మాకు తెలియదండి, వేరే అనుమానాలు ఎవరి మీద కూడా మాకు లేదు. అతని ఇంట్లో ఉంది కాబట్టి అతనే కదా అని మాకు అనుమానం. అది అనుమానం కాదు, కావాలని చేసినట్టు నాకు అనుమానం సార్. అంటే కావాలని చేసే అంత ఏముంటది? వాడు ఆ రూట్ని పిల్లని ఎన్నిసార్లు చూసి ఉంటాను, కానీ నేను అనుమానం వచ్చేసి వాళ్ళు చేసి ఉంటారు, వాడు మొత్తానికి చేసి ఉంటాడని నాకు అనుమానం వచ్చింది సార్. స్కూల్కి వెళ్తా ఉంటుంది కదా, చూసి ఉంటాడేమోనండి. పిల్ల అమ్మాయి సక్క అమ్మాయి కదా, ఏదో చేయాలని చేశాడు. అసలు ఎలా చేసింది అనేది అతను పట్టుకుంటే తెలిసింది కదండి. మేమైతే చూడలేదు, మేము అక్కడ లేము. ఆడదా కూరు మాదా కూరలో ఉండము. అదండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం శైలజని ఎందుకు చంపారో తమకు కూడా అర్థం కావటం లేదు. అయితే నాగరాజు గదిలోనే మృతదేహం ఉండటంతో నాగరాజు ఈ హత్యకు పాల్పడి ఉంటారని వాళ్ళు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తమ కుటుంబానికి గ్రామంలో కావచ్చు మిగతా వాళ్ళతో కానీ ఎటువంటి విభేదాలు లేవు. తమ కూతుర్ను చంపాల్సిన అవసరం నాగరాజుకి ఎందుకు వచ్చిందో కూడా తమకు అర్థం కావట్లేదు. అయితే నాగరాజును పట్టుకుంటే కానీ తమ కూతురు హత్యకు సంబంధించి ఏం జరిగింది, అసలు నాగరాజే ఆ చిన్నారి శైలజను తీసుకెళ్లి చంపాడా, లేకపోతే మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, టీవీ, గుంటూరు GGH నుంచి.